ఇదిగోనైనా మరి ఉదయకాల సమయంలో తండ్రి మీ కృప చేతనైనా మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో సజీవ లెక్కలు కొనసాగిస్తున్నాయినా గూగుల్ మీట్ లోనైనా మరి పాల్గొనడానికి మీరు కృప చూపించారు. అందును బట్టి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. స్తుతులకు హాస్యముడా, అత్యున్నత సింహాసనుడా నీకు వందనాలు, స్తోత్రాలు. జీవముగల దేవా నీకు స్తోత్రాలు. అయా మీ కృప చేతనైన ఆత్మీయ దైవోచ్చరణ తండ్రి, అయా ఆత్మీయ అభిషేకం చేత బలపరుచుకొని ప్రభువా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ యొక్క జీవపు మన్నాను మాకు అందించడానికి అయా మీరు ఏర్పరిచినటువంటి విధానాన్ని బట్టి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎందరైతే ప్రభువా యొక్క గూగుల్ మీట్ లో జాయిన్ అవుతున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరుస్తూ మీ నామానికి మేము తెచ్చుకుంటున్నారు. ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. సర్వోన్నతుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రాలు. అయా మీ కృప చేతనైనా యూదా పత్రిక ద్వారా తండ్రి ఆత్మీయంగా మేము బలపడడానికి మీరు కృప చూపిస్తున్నారు నాయన. ఇదిగోనైనా ఈ యొక్క గూగుల్ మీట్ ని నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ దైవజనులను, వారి పరిచర్యను ఇంకను మీ నామానికి మహిమకరంగా విస్తరింపజేసి ప్రభు అభివృద్ధి పరచండి తండ్రి. వింటున్నటువంటి మాకును తండ్రి అయా ఆత్మీయంగా బలపడుతూ ఈ లోకంలోనైనా మీ యొక్క సత్య సువార్తకు ప్రభా సాక్ష్యంగా జీవించడానికి మా ఆత్మీయ జీవితాలను కట్టుకుంటూ ఈ లోకానికి ప్రభా మేము సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. సమస్తమును తండ్రి మీ అధ్యక్షతలు కొనసాగిస్తూ ప్రతి అపవాది ఆటంకాలన్నింటినీ లయపరిచి మీ నామానికి మహిమకరంగా ఈ గూగుల్ మీట్ తండ్రి అయా ఆత్మీయ బలం పొందుకోవడానికి తండ్రి సహాయం చేస్తూ ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకుంటూ మమ్మల్ని యొక్క ఆత్మీయమైనటువంటి గూగుల్ మీట్లు ముందుకు నడిపించమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుణ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. నువ్వు చాలా సౌజన్య పాట పాడుతుంటావు. ప్రభుని మహిమపరచు. ప్రైజ్ లాడన్నా పాట పాడుకుంది ఉన్నామని మహిమపడతాం. చీకటి తొలగించి వెలుగుతో నన్ను నింపి ప్రకాశింపజేసావు నీతి సూర్యుడా. చీకటి తొలగించి వెలుగుతో నన్ను నింపి ప్రకాశింపజేసావు నీతి సూర్యుడా. లెమ్ము తేజరిల్లుమని నీ తోడై ఉంటానని ఉత్తేజపరచిన ఆత్మనాథుడా. లెమ్ము తేజరిల్లుమని నీ తోడై ఉంటానని ఉత్తేజపరచిన ఆత్మనాథుడా. చీకటి తొలగించి వెలుగుతో నన్ను నింపి ప్రకాశింపజేసావు నీతి సూర్యుడా. రక్షణయే నా ప్రాకారముగా చేసితివి, ప్రఖ్యాతియే నా గుమ్మములో నిలిపితివి. నిత్యమైన వెలుగువు నీవయ్యా, భూషణ కిరీటం నీవే యేసయ్యా. నిత్యమైన వెలుగువు నీవయ్యా, భూషణ కిరీటం నీవే యేసయ్యా. చీకటి తొలగించి వెలుగుతో నన్ను నింపి ప్రకాశింపజేసావు నీతి సూర్యుడా. నీ కను దృష్టిని ఆలంబనగా నిలిపితివి, అలసిన నా హృదిలో ఆసీనుడవు అయ్యావు. అమృతమూర్తివి నీవే యేసయ్యా, అనురాగ వర్షం కురిపించితివి. అమృతమూర్తివి నీవే యేసయ్యా, అనురాగ వర్షం కురిపించితివి. చీకటి తొలగించి వెలుగుతో నన్ను నింపి ప్రకాశింపజేసావు నీతి సూర్యుడా. బహుతరములకు సంతోషకారణం చేసితివి, శాశ్వత ప్రేమ శోభాతిశయముగా మార్చితివి. రాజ
నీవే యేసయ్యా, శోభిత వస్త్రము నీవేనయ్యా, రాజమార్గం నీవేనయ్యా, శోభిత వస్త్రం నీవేనయ్యా, చీకటి తొలగించి వెలుగుతో నన్ను నింపి ప్రకాశింపజేసావు నీతి సూర్యుడా, ప్రకాశింపజేసావు నీతి సూర్యుడా. స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అన్నా. ఓకే, దేవుడి ప్రార్థన చేయగా పాడి దేవుడి మాట పిలిచిన మీలోనే ప్రియులైన సహోదరికి సహోదరుడికి ప్రత్యేక ప్రమాణాలు. వివిధ పత్రిక 6వ వచనం, మరియు తమ ప్రధానత్వమును నిలుపు కొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశంలో ఆయన బంధించి భద్రం చేశాను. ఈ వచనము ఈ సృష్టిలో మనుషులు కూడా సృష్టించక ముందు ఉన్న వచనం. అది మనుషులు నిర్మించబడక ముందే దేవదూతల సృష్టి జరిగింది. దేవదూతలు వారి వారి పనులు ఆజ్ఞాపించబడి చక్కగా కొనసాగుతున్నటువంటి తరుణంలో వారు తమ తమ నివాసములను విడిచి అనే మాట వాడాడు. అంటే మనకంటే బలవంతులైన దేవదూతలు నాశనం చేయబడిరి, వారు తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు అనే పదాన్ని కూడా వినియోగించాడు. ప్రభువుల తమ ప్రధానత్వం అంటే తనకి ఇవ్వబడిన అధికారం, తమకు ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేకమైన స్థితిని వారు విడిచారంట. అంటే దేవుడిచ్చిన స్థానము వద్దనుకొని తమకంటూ ఏదో ఇంకొక సపరేట్ స్థితి ఉండాలి అని వారు వ్యక్తిగతముగా కోరుకుంటున్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. మన శరీర అవయవాలు కాళ్ళు నడవటానికి, చేతులు పనిచేయడానికి, నోరు మాట్లాడటానికి, కళ్ళు చూడటానికి, చెవులు వినటానికి, ఇది ఒక్క పనే కలిగి ఉంటాయి. ఇంటి మించి ఇంక పెద్ద పనులేం కలిగి ఉండవు. లేకపోతే కొన్ని అవయవాలు, 1-2 అవయవాలు మాత్రం వాటికి ఎగస్ట్రాగా కొన్ని పనులు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ముక్కు మనం గాలి పిలవటానికి. అయితే కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని సందర్భాల్లో మనం నోటితో గాలిని పీలుస్తాం అని చెప్పి ఎల్లకాలం నోటితోనే గాలిని పీలవం. ఇది ఎక్స్ట్రా పని. నోరు చేసే పనిలో ఎక్స్ట్రా పని ఏంటంటే, అప్పుడప్పుడు ముక్కులో పైప్ పెడితే అనారోగ్య సమస్య వచ్చినప్పుడు నోటితో గాలి పీలుస్తాం. అయితే ముక్కు బాగా దెబ్బలు కట్టినప్పుడు అది అయినా చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అలా నోటితో గాలి పిలవాలంటే గొంతు ఎండుకపోద్ది. అంటే తనకంటే ఇంకొక ఎక్స్ట్రా పని చేయడానికి కొన్నిసార్లు సహకరించాం. అందుకని దేవదూతలకు వాటి పనులు విభజించి దేవాది దేవుడే ఇచ్చిన తర్వాత మరి ఇంకేదో కావాలి, మేము దానికి కూడా అర్హులమే అన్నట్టుగా భావించటం చాలా బద్మాష్ పని. అది ఆదాము హవ్వలను కూడా అలాగే చేశారు. వాడు, ఇదిగో మీరు ఆ పండు ఎందుకు తినకూడదు, తినదినమున మీరు దేవతలైపోతారు. అప్పుడు కూడా హవ్వ అట్లనే దేవతలు అవుదాము అనే దురాశతోనే వారు దరిద్రులయ్యారు కదా. మనకు తెలుసు ఆ విషయం. ఈ దినాల్లో కూడా చాలా మంది దురాశపరులుగా ఉన్నారు. వారికి ఇవ్వబడిన దాంట్లో సరిగ్గా చేయరు, కానీ ఇంకొకటి దాంట్లో ఏలు పెడతా ఉంటారు.
అది మంచిది కాదు. మన స్థాయి దాన్ని మనం ఫాలో అవ్వాలి. సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ కూడా వాటి వాటి కక్షలు తిరిగితేనే బాగా అందంగా ఉంటుంది, లేకపోతే పెద్ద విస్ఫోటనం స్టార్ట్ అవుతుంది. కనుక మనం ఎప్పటికైనా సరే మనలను మనము కాపాడుకుంటూ మనకి ఇవ్వబడిన పనుల్ని, మన పరిధిని, మన కక్షను మనం ఎప్పటికైనా దాటిపోకూడదు. అలా దాటితే నిజంగా మనం దేనికి పనికిరాం. అందుకనే తమ ప్రధానత్వమును నిలుపుకొనక అనే మాట చాలా అద్భుతంగా మెన్షన్ చేశాడు. తమ ప్రధానత్వమును అంటే వాటికి ఇవ్వబడిన పని వాటికి ప్రధానం, అదే వాటికి గొప్ప, అదే వాటి యొక్క సంపూర్ణమైన బాధ్యత. దాన్ని వారు కరెక్ట్గా నిర్వహించాలి. అదే నిజమైన పని కూడా. దాన్ని వాళ్ళు నిలుపుకోలేదు అంటున్నాడు. అంటే దేవుడి చేత పంచి ఇవ్వబడిన పని ఏదైనా సరే, ఒక తల్లి గారికి ఒక తల్లి పాత్ర దేవుడిస్తే దాన్ని విజయవంతంగా నువ్వు నిర్వహించాలి. ఒక తండ్రిగా నీకు ఇవ్వబడిన పాత్ర ఉంటే విజయవంతంగా నువ్వు నిర్వహించాలి. అలా నిర్వహించకపోతే అది ఎంత భయంకరమైనటువంటి విషయమో మనకు అర్థమవుతుంది. కాబట్టి దైవజనుడు పౌలు కూడా చెప్పాడు, తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. నిజమే, మనము నిలుచుచున్నామని భ్రమలో ఉండిపోకూడదు. పడిపోకుండా జాగ్రత్త కాపాడుకునే బాధ్యత కూడా మనకు ఇవ్వబడింది. దాన్ని మనం ఎప్పుడు కూడా వ్యర్థం చేసుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని జాగ్రత్త వహించాలి. ఒకవేళ తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేక బలమైన దేవదూతలే సరే వాటిని ఆయన వదిలిపెట్టలేదు. నిత్య పాశము చేత పాతాళంలో ఆయన బంధించాడు అనేటువంటి విషయాన్ని కూడా ఉంచి ఆయన తీర్పునకు కావలిలో ఉంచాడు. ఎప్పుడు వరకట? మహాదినము వరకు. అందుకనే మన స్థాయిని మనం ఎప్పుడు మరిచి మాట్లాడకూడదు. కటిక చీకటిలో నిత్య పాశముతో ఆయన బంధించాడు. ఓకే, తర్వాత 7వ వచనం. ఆ ప్రకారంగా అంటే సేమ్ ఇలాగనే సొదొమ గొమొర్రాలు వాటి చుట్టుపక్కలనున్న పట్టణములు వీరి వలెనే వ్యభిచారం చేయొచ్చు, పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండనను అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడను. సేమ్ మరి వీరి పాపములు అనగా సొదొమ గొమొర్రాలు చేసిన ఆ శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి తప్పిదములు వారు అగ్నితో కాల్చబడుటకు కారణమైంది అంటున్నాడు. అంటే వారి వరసలు మరిచారు. దేవదూతలు పురుషుల రూపంలో వస్తే అక్కడ ఉన్నటువంటి బాలులంటే పసిపిల్లలు మొదలుకొని ముసలి వారి వరకు కూడా మీ ఇంటికి వచ్చిన వారిని బయటికి పంపించు, వారితో మేము పాపం చేయాలని కేకలేశారు రాత్రి. అంటే సొదొమ గొమొర్రా పాపం ఎంత పీక్ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. అంటే ఈ రోజుల్లో కూడా అట్నే ఉందనుకోండి, కాకపోతే ఇప్పుడు పెద్దగా కనిపించదు, కానీ అగాధమంతా లోతంతా అంతే. అంటే మనుషులు ఎంత నీచంగా, క్రూరంగా, నిజంగా ఎంత తయారయ్యారంటే ఇప్పుడు కూడా అదే సేమ్. కాబట్టి ఖచ్చితంగా భూమికి త్వరలో సర్వనాశనం రాబోతుంది. కనుక పాపానికి లైసెన్స్ ఇచ్చిన టైంలో మనం ఉన్నాం. భారతదేశంలో కూడా పాపం చేయటానికి లైసెన్స్ ఇచ్చారు. ఒకప్పుడు వ్యభిచారం అంటే వాళ్ళు చట్టం, వ్యభిచారం చేస్తే దరిద్రం వస్తుందని భారతదేశ వాళ్ళు కాస్త కామన్ సెన్స్ కలిగి ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు పాపం చేయటానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఎవరిష్టం వారికి లైసెన్స్ ఏముందంటే లైసెన్స్ ఇచ్చేసారు. అంటే పాపానికి లైసెన్స్ వచ్చి పడిపోయింది. పాపానికి లైసెన్స్ వస్తే ఇంకేమంటే విచ్చలవిడితనం కదా. ఆ విచ్చలవిడితనం మూలంగా మనం చూస్తున్నాం ఇక్కడ. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలు వాటి చుట్టూ ఉన్న పట్టణాలు వీరి వలె వ్యభిచారం చేయొచ్చు, పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండనను అనుభవించచ్చు, వారి దృష్టాంతను ఉన్నారు. 8వ వచనం. అటువలనే వీరు కూడా కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషిస్తూ ఉన్నారు.
అది చాలా ఇంకా ఎక్స్ట్రా అన్నమాట. ఏమంటది, వీరు కూడా కలలు కనొచ్చు. అంటే పగటి కళలు అంటాం కదా మనం, పగటి కళలు కనొచ్చు అంటే వారు చేసే పనికి మాలిన దరిద్రపు పని చాలదన్నట్టు ఇంకా పగటి కళలు అన్నమాట. ఈ పగటి కళలు కనుచు తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, శరీరాన్ని అపవిత్రపరుచుకొనొచ్చు. శరీరం దేవుడిచ్చిన గిఫ్ట్ అండి. నిజంగా భూమి మీద దేహం అనేది మనకు దేవుడిచ్చిన ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్ ను ఒకసారి మనం ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మన తలకాయలో ఉన్న మెదడు చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత మన నాలుక మాటలను చక్కగా సృష్టించగలదు. పెదవులు, అలాగనే కన్నులు దృశ్యాన్ని చాలా బాగా చక్కగా చిత్రీకరించగలదు. ఆ ముక్కు చక్కని వాసనను ఆస్వాదించగలదు. చెవులు మధురమైన సంగీతాన్ని, శబ్దాన్ని, స్వరాన్ని వినగలదు, గుర్తుపట్టగలదు. అలాగా మన శరీరం అంతా కూడా ఒక చిన్న కంప్యూటరేనండి. అలాగే కంప్యూటర్ యొక్క అద్భుతమైనటువంటి రూపకల్పన చేసింది ఈ దేహంతోనే. కంప్యూటర్ని కనుగొనేది ఈ శరీరంతోనే. మరి ఎగిరే విమానాన్ని కానీ, పరిగెత్తే రైలు బండ్లు కానీ, మన తొక్కే రిక్షా కానీ, నడిపే బైక్ కానీ, లాక్కు వెళ్ళే బస్సులు కానీ, కంటికి కనబడి ప్రతి నాగరికత వస్తువులను ఈ దేహంతోనే మనము నిర్మించాం, ఇవన్నీ సృష్టించాం. అది కూడా దేవుని యొక్క వరమే, దేవుని కృపయే. అంత మాత్రమున మనం కళలు కనుచు శరీరాన్ని అపవిత్రపరుచుకుంటే అలాగా. తర్వాత ఏం చేస్తారట, వీళ్ళు ఇంకా ప్రభుత్వమును నిరాకరిస్తారట. అంటే వారి మీద అధికారాన్ని ఇష్టపడరు చాలా మంది. ఇప్పుడు చర్చిలలో కూడా కొంతమంది అంతే. వారి పైన పెద్ద అంటే ఒక నాన్న, ఒక అమ్మ, వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి నాన్న చెప్పకూడదు, అమ్మ ఏమనకూడదు, అన్న గద్దించకూడదు, పక్కోడు సలహాలు ఇవ్వకూడదు, అట్టెందుకురా తాగుతావు, కరెక్ట్ కాదు కదా అని అంటే వీళ్ళకి అది నచ్చదు. నచ్చక ఏం చేస్తారట, వీళ్ళు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తా ఉంటారు. కాబట్టి ప్రభుత్వమును వీళ్ళు నిరాకరిస్తారు, మహాత్ములను దూషిస్తారు కదా, అంటే దేవుణ్ణే దూషిస్తారు. ఆ తర్వాత దూషించటమే కాదు, వాళ్ళకు నోటికొచ్చిన విధంగా మాట్లాడతారు. ఎందుకంటే ఇలాగా ఏంటంటే ఇక వాళ్ళకు అదొక రకమైనటువంటి ఎలర్జీ, ఒక మాట చెప్పాలంటే. కనుక గందరగోళం చేస్తూ వీళ్ళు ఎప్పుడు దూషిస్తూనే ఉంటారు. అయితే 9వ వచనం చూడండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తూ మోషే యొక్క శరీరాన్ని గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చక, అంటే తెగించక, ప్రభువు నిన్ను గద్దించును గాక అనే పదం మాత్రమే వాడాడు. అంత బలమైన వాడు, బలవంతుడైన దేవదూత కూడా సైతాన్ని దూషించక, లేకపోతే నువ్వు కూడా నాతోటి వాడివి, నువ్వు కాకపోతే పడిపోయావు, ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు నువ్వు అంటూ ఏం మాట్లాడలేదట ఆయనతో. మోసే శరీరాన్ని ఎలా పాతి పెడతావు నువ్వు, మిఖాయేలు అంటూ ఎదురు వస్తే మిఖాయేలు నువ్వెంత, నీ లెక్క ఎంత, నేను నరికి పోగులెత్త రారా అనలేదట. ఏమన్నాడట, ప్రభువు నిన్ను గద్దిస్తాడు, ప్రభువు నిన్ను గద్దిస్తాడు అని దేవుడికి అప్పగించి మిఖాయేలు చేయాల్సిన పని చేశాడు. ఇప్పుడు మోసే శరీరం కోసం ఇక్కడ గొడవ ఏంటిది, చాలా మందికి ఇది ఒక మిస్టరీగా ఉంటుంది, ట్విస్ట్ గా ఉంటుంది. మోసే శరీరం ఏంటమ్మా అంటే, మోసే అందరి లాంటి వాడు కాదు, చాలా అద్భుతమైన వ్యక్తి. కనుక ఆయన దేహాన్ని ఎక్కడైనా మనకు కనబడేటట్లుంటే, ముంగుమూరి దేవదాసయ్య గారి యొక్క సమాధి చుట్టూ చాలా మంది ఏం చేస్తారంటే ఆ మట్టి తీసుకొని తింటున్నారు. ఇప్పుడు మట్టి తీసుకొని తిని అక్కడ మేము మట్టి తిన్నాం, మాకు పిల్లలు పుట్టారు అని సాక్ష్యాలు చెప్తున్నారు. అది బాధాకరమైన విషయం. సమాధి అయినా, మనుషుని యొక్క ఫోటో అయినా ఒక విగ్రహంగా మారకూడదు. అందుకని ఇప్పటికీ యేసు ప్రభు వారి ఫిగర్ ఉన్న ఫోటోలకు దండాలు పెట్టే రకాలు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది మెళ్ళ వేసుకుని సిలువకు కూడా దండం పెడతారు. అలాంటి చెత్త రకాలు ఉన్నారు అనమాట. ఈ రకాలన్నీ కూడా పనికి మాల రకాలు, పంది రకాలు. ఫోటోలకు పడాలుగా దండలు పెట్టడం అనేది చాలా ఘోరం. కనుక దయచేసి మనం అలాంటి పనులు చేయకూడదు. కనుక ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తూ మోషే యొక్క శరీరాన్ని గూర్చి తర్కించాడట. అంటే మోషే శరీరం ఇశ్రాయేలుకు కనబడకూడదు, కనబడితే దాన్ని తీర్థయాత్రగా చేస్తారు, అదొక యాత్రా స్థలముగా, పుణ్యక్షేత్రంగా మార్చేస్తారు. ఇప్పటికే ఆర్సీఎంలు ఆ పనే చేస్తారు. ఆడ గుళ్ళు కట్టినా ఒక కొండ చూసుకోవటం, ఆ కొండ మీదకి గుడి కట్టి, టెంపుల్ కట్టి, అంటే చిన్నపాటి సిలువ కట్టేసేసి పైకి మెట్లు కట్టి
ఇవన్నీ చేసి దాన్ని పుణ్యక్షేత్రం అని పేరు పెడతారు. మరి నీ పుణ్యక్షేత్రం చల్లగుండా. ఏం పుణ్యక్షేత్రం రా? పుణ్యక్షేత్రం ఏంటిది అంటే దాన్ని దర్శిస్తే నీకు పుణ్యం వస్తుంది. గుణదల అట్నే కదా ప్రసిద్ధి చెందింది. మరి వేళాంగణి మాత అలాగనే కదా జరిగింది. అంటే ఇలాగ ఎందుకే జరుగుతుందంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి గోల్ ఏంటంటే దాన్ని పుణ్యక్షేత్రంగా మార్చేశారు. అట్లా మారొద్దు. కాబట్టి మోసే శరీరం ఎక్కడుందో ఎప్పటికీ అర్థం కావద్దు అనేది దేవుని ప్రణాళిక. మోసే లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి విషయంలో ఇలా జరగడానికి వీల్లేదు. దేవుడిని వదిలిపెట్టి మోసేను మొక్కుతారనమాట. కనుక దేవుడు ఏం చేశాడంటే ఆయన శరీరాన్ని ప్రత్యేకమైన పద్ధతిలో సమాధి చేయాలని డిసైడ్ అయ్యాడు. అది మనుషులకు ఎవరికి అర్థం కాకుండా దేవదూతలే అతన్ని పాతి పెట్టాలి. అప్పుడు అది ఎక్కడుందో ఎవరికి అర్థం కాదు. అప్పుడు మోసే యొక్క శరీరముని గురించి వాళ్ళ ఎతకలాటలు అనేవి ఉండవు. అహరోన్ని మిరియామును వాళ్ళ సమాధులు ఎక్కడున్నాయో తెలుసు, కానీ మోసే సమాధి ఎక్కడుందో అర్థం కాకూడదు. మోసే శరీరాన్ని భద్రపరచడానికి ప్రత్యేకమైన భద్రత తీసుకున్నారు మిఖాయేలు. ఆ విషయంలో సైతాన్ ఉద్దేశం ఏంటిది? అదేంటిది నువ్వు పాతి పెట్టడం ఏంటిది? ఇశ్రాయేలులు 30 లక్షల మంది ఉండగా వాళ్ళు పాతి పెట్టుకోవాలి అంటాడనమాట. అదే గొడవ అక్కడ, వాదించుట అనే మాట. సైతాన్ వచ్చి ఎందుకు వాదిస్తున్నాడు? అది మోసే శరీరం గురించి మాత్రమే ఎందుకు వాదిస్తారంటే మోసే యొక్క సమాధి పుణ్యక్షేత్రంగా మారకూడదు అని ఒక చక్కటి ఉద్దేశం. అర్థమైంది కదా? చాలా సందర్భాల్లో మీరు బైబిల్ చదివేటప్పుడు ఆ విషయం మీరు అర్థమై ఉండకపోవచ్చు. కనుక దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి మోసే శరీరమును గూర్చి ఆయన తర్కించినప్పుడు దూషించలేదట, తీర్పించటానికి తెగించలేదట. మరి ఏమన్నాడట? మిఖాయేలు అంటే బలమైన వాడు కూడా ఏమనలేదే, ప్రభు నేను గద్దించను, ప్రభు ఈ విషయంలో నేను ప్రభువే గద్దించుకుంటాడు, నేను దూషించను, తెగించను, నేను ఓవర్ యాక్షన్ చేయను, అది నాకు అవసరం లేదు, నా ప్రభు ఏం చెప్తాడో అదే జరుగుద్ది, నేను సమాధి చేస్తున్నాను, అది ప్రజలకు కనబడటానికి వీలు లేదు. అలా చేస్తే ప్రజలు మోసేను ఒక ఆరాధన నిలయంగా మార్చేస్తారు. మోసే పర్వతగిరి అనే పేరు పెట్టు, మోసే పుణ్యక్షేత్రం అను, రకరకాల పేర్లు పెట్టేసే రకాల వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఇశ్రాయేలులు ఆ దూడనే పూజించేశారు. అప్పటిదాకా మేఘాల కింద నడిపి సముద్రాన్ని పాయలు చేసి నిజంగా వారిని బయటికి తీసుకొస్తే వీళ్ళు ఏం చేశారు? ఈ మోసే మమ్మల్ని తీసుకొచ్చిన మోసే ఏమయ్యాడు మాకు తెలియదు, మాకోసం ఒక దూడ చేయి అని చెప్పి బంగారు దూడను పూజించినటువంటి దరిద్ర గుట్ట రకాలు వీళ్ళు. కనుక వీళ్ళు దేన్నైనా ఇప్పటికీ చూడండి, పాస్టర్లను కూడా దేవుళ్ళుగా మార్చేస్తారు. దైవ సేవకులను కూడా వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వీళ్ళకి ఎందుకు మనకి దండం పెడతారు, కాళ్ళకు దండం పెట్టించుకుంటారు. పొరపాటు కదండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా అప్పుడప్పుడు నా కాళ్ళకు దండం పెడుతుంటే వారి నాయన నేను మామూలు పనికి మాలలేరా, దేవుడు తన కృప ద్వారా ఇచ్చిన పనిని చేస్తున్నాను, అలా చేయకుండా అలాంటి పొరపాటు పనిని గద్దిస్తాను. ఆ మధ్యలో మా కుమార్తె కొత్తగా వివాహం అయ్యి స్టేజ్ దగ్గరికి ఎందుకు వచ్చారు, లటుక్కున కాళ్ళను పట్టుకుంటున్నారు. తండ్రి అట్లా మమ్మల్ని శాపగ్రస్తులు చేయమాకంటారా, మీ దండం పెడతాను తల్లి అని చెప్పి వారిని వారించాను. ఓకే, 10వ వచనము, వీరైతే తాము గ్రహించని విషయాలను గురించి దూషించువారై అని ఉంది. ఎవరు? ఇలాంటి పనికి మానవులు చెత్త రకాలు ఏం చేస్తారట, తాముకు అసలు తెలియని విషయాలను గురించి బాగా దూషిస్తారు. వాళ్ళకి ఏంటో దానికి అర్థం తెలియదు, అయినా వాళ్ళు దూషిస్తారు. తర్వాత వివేక శూన్యులకు మృగాల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకుంటారు. స్వాభావికముగా దేనిని ఎరుగుదురో దాని మూలంగా కూడా వాళ్ళు తమను తాము నాశనం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సారాయి తాగితే సస్తావు అని ఉంటుంది, ఆయన తాగేస్తారు. గుటకాలు తింటే గుండె ఆగిపోద్దంటే సరే దాన్ని తింటారు. స్వాభావికంగా వాళ్ళకి తెలుసు. తర్వాత ఇక ఏదైనా స్మోక్ చేస్తే మరి నిజంగా ఊపిరితిత్తులు చెడిపోతాయి అని తెలుసు, అయినా సరే వాళ్ళు తాగుతారు దాన్ని. స్వాభావికంగా ఎవరికి తెలుసు, వాటి ఫలితాలు ఎలా ఉంటే కూడా తెలుసు. గుట్కా మీద క్యాన్సర్ బొమ్మ ఎందుకు వేశారంటే తినకూడదని, అయినా వాడు జ్యూస్ తింటాడు, జాగ్రత్తగా చూసుకుంటూ నవ్వుకుంటూ చాలా బాగా చూసుకుంటూ చాలా చక్కగా తినేస్తాడు. దానికి కారణం అంటే దేనిని స్వాభావికంగా ఎరుగుదురు దాని మూలంగా వాళ్ళు తమను తాము నాశనం చేసుకుంటారు అంతే. ఇక
చివరి వచనం చదువుతానంటే 11వ వచనం. దీని గురించి రేపు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ప్రార్థనలో గడపాలి. అయ్యో వారికి శ్రమ, వారు కైను నడిచిన మార్గాన విరాము నడిచిన తప్పుడు త్రోవలో ఆతృతగా పరిగెత్తు. తప్పుడు త్రోవలో వారు ఆతృతగా పరిగెత్తారు. కొరావు చేసినట్లు తిరస్కారం చేసి వాళ్ళు నశించారు. 11వ వచనం నుంచి మనం రేపు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు కృప అనుగ్రహించునుగా. ఓకే, మంచిది. ఈ సమయంలో మనము ప్రార్థన చేయబోతున్నమై ఉన్నాం. మన చుట్టూ వాతావరణాలన్నీ మారిపోతూ ఉన్నాయి. పరిస్థితులు ఎంత భిన్నంగా మారిపోతున్నాయి, ఎంత స్పీడ్గా మారిపోతున్నాయి అంటే అసలు చెప్పటానికి కూడా అంతు చిక్కనంత స్పీడ్ అన్నమాట. చాలా సూపర్ ఫాస్ట్ అన్నమాట. ఎక్కడ చూసిన మతానికి సంబంధించిన గొడవలే. ఆంధ్ర రాష్ట్రంలోనే డిప్యూటీ సీఎం కేవలం బీజేపీ జెండాను భుజాన వేసుకోవటానికి ఆయన తప్ప ఇంకెవరు లేరన్నట్టుగా, ఇక సనాతన ధర్మానికి ఇక ఆయన పెద్ద దిక్కు అయినట్టు ఇంక అసలు దిక్కెవరు లేరన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే తొత్తుగా మత కలహాలను రేపుతూ బాప్తిస్మముల గురించి, బాప్తిస్మ నదుల్లో ఇవ్వకూడదు, తర్వాత ఇంకా దేవాలయాల మీద సర్వే జరిపించాలని, పర్మిషన్ లేని టెంపుల్స్ అన్ని కూల్చివేయాలని, ఇలా పిచ్చి పిచ్చిగా ప్రలాపంలో ప్రగల్భాలు పలుకుతూ ఎలక్షన్లప్పుడు మాత్రం అందరూ నాకు సమానమే, నా భార్య కూడా క్రిస్టియనే, నేను కూడా క్రిస్టియనే, మా పిల్లలు కూడా బాప్తిసం పొందారు అంటూ ఒక వెర్రి వేషాలు వేస్తూ ఒక ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి కూడా చాలా పిచ్చి కేకలు, గావు కేకలు వేస్తూ రోజు హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు. దానికి కారణం ఒక్కటే, ఏది ఏమైనా మోదీ యొక్క నేను మార్కును పొందాలి అనేటువంటి ఒక తపన. అదే ధ్యేయంతో పార్టీ వర్గాల్లో ఉన్న వారందరూ కూడా నాశనానికి పరుగులు తీస్తూ ఇలాగా అధికారి స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా 3% ఉన్న క్రైస్తవుల మీద 90% ఉన్న లేదా 87% ఉన్న మరి హిందువులు దాడి చేయటం బాధాకరమైన విషయం. వారిని వారు కాపాడుకోవాలని వారు అభద్రతా భావంలో ఫీల్ అవటం చాలా బాధాకరమైన విషయం. కనుక ఇలాంటి మత కలహాలు, మత గొడవలు, మతానికి సంబంధించి విద్వేషాలను రెచ్చగొడుతూ మసీదులను అలాగే చర్చిలను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఈ మత విద్వేషపు గొడవలు ఆపబడి సమాధానం నెలకొల్పబడాలని, ఎక్కడ చూసినానికి పర్మిషన్ ఉందా, సువార్తకు పర్మిషన్ ఉందా, క్రిస్టియన్ మ్యారేజ్కి మీకు పర్మిషన్ ఉందా, బాప్తిస్మానికి మీకు ఎవడిచ్చాడు పర్మిషన్, ఇట్లా పనికి మనల్ని పిచ్చి ప్రశ్నలు వేస్తూ క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెడుతున్న కాలంలో మనం ఉన్నాం. ఈ విషయం ప్రభు ముందుగానే చెప్పిన బలవంతుగా మనం ప్రార్థించబద్ధులమై ఉన్నాం. మన దేశాన్ని ప్రేమిస్తున్నాం కనుక, మన దేశ క్షేమం కోసం ప్రార్థించబద్ధులమై ఉన్నాం కనుక మనం ఖచ్చితంగా దేవుని పాదాలు పట్టుకొని ఆయన నామానికి మహిమ తెచ్చేవారుగా మనం ఉందాం. మనం ప్రార్థించడం ద్వారాగా దేవుని యొక్క మహోన్నత కార్యము జరుగుతూ నెరవేరుతుంది. కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి వారి తమ్ముడు నాగరాజు ఈ మత గొడవలు, వీటి సామరస్య విషయమై ప్రభు దయ చూపించినట్లుగా మతాల మధ్యలో చిచ్చులు రాకుండా ప్రభువే కనికరించి వాటికి చట్టాన్ని పుట్టించి మత సామరస్యత అనే పేరు పెట్టబడిన భారతదేశానికి మచ్చ రాకుండా ఇప్పుడు భారతదేశం హింసించుటలో, మత గొడవలు లేపుటలో నెంబర్ 1 స్థాయికి చేరింది. అది నాకు ఇంకా ఆందోళన కలిగిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, మరి కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్ ఆ టెర్రరిజం దేశాలు ఎక్కడున్నాయో అక్కడ క్రైస్తవం మీద ఎక్కువ హింసలు ఉండేది. వాళ్ళు ముందర నెంబర్ 1 స్థానం, దాన్ని మన భారతదేశం లాక్కొచ్చేసింది. ఒక్క మణిపూర్ గొడవే భారతదేశాన్ని నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళిపోయింది. ఆ మణిపూర్ గొడవ నుంచి ఏమైనా అడుగుతున్నా లేదండి, ఇంకా ఎక్కువైపోయాయి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో తమ్ముడు నాగరాజు మత సామరస్యతను దేవుడు తీసుకురావాలి. మతాల మధ్య గొడవలు తొలగించబడి ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరవబడాలి. ప్రజలు కూడా మరి పరికి బాలుడ పనులకు జారకుండా దేవుడే వారిని జాల చూపినట్లుగా తమ్ముడు ప్రార్థన చేస్తారు. మనం ఏకీభవించుదాము. మహాపరిశుద్ధుల, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన గొప్ప తండ్రి,
నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా, ఈ యోగ్యత లేనటువంటి నన్ను అయా ఇంత గొప్పగా తండ్రి నీ వెలుగులోకి నీ జ్ఞానం చేత నడిపిస్తున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి, ఒక నీచమైన బ్రతుకులో నుంచి అయా నన్ను విడిపించును తండ్రి. అంధకారమైనటువంటి బ్రతుకులో నుంచి తండ్రి వెలుగులోకి నడిపించును. అయా, ఏమి ఇచ్చి కూడా నీ రుణాన్ని నేను తీర్చుకోలేను తండ్రి. ఈ అంత్యకాల సమయంలో నీ రాకడ సమయంలో ఎంత గొప్ప కృపను అందించినందుకు అయా నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. అయా, భారతదేశంలో తండ్రి అయా నీ సువార్తకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి తండ్రి. అయా, ఈ రాకడి సమయంలో ఎంతో మంది మత ఛాందస్వాదులు తండ్రి, మతోన్మాదులు నీ బిడ్డల అనేకుల తండ్రి శ్రమలకు గురి చేస్తున్నారు తండ్రి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో తండ్రి అయా మణిపూర్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా తండ్రి ఆయా ఛత్తీస్గఢ్, ఒడిస్సా అనేక ప్రాంతాల్లో తండ్రి ఆయా నీ బిడ్డలు ఎంతో మంది శ్రమలకి ఆయా ఓర్చుకొని అనేక మత ఉన్మాదుల చేత తండ్రి పీడించబడుతూ ఉన్నారు తండ్రి. వారందరి కోసం మేమందరం కూడా తండ్రి ఏకమే ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. వారిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చట్టపరమైనటువంటి కేసుల్లో నుంచి తండ్రి నీ బిడ్డలను తండ్రి తండ్రి వాళ్ళు అన్యాయంగా అక్రమంగా తండ్రి చట్టం జైలులో మగ్గిపోతా ఉన్నారు తండ్రి. వారందరి కోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ బిడ్డలను విడిపించండి, ధైర్యపరచండి తండ్రి. ఇంకా తండ్రి శక్తిని, బలాన్ని వాళ్ళకి విశ్వాసంలో బలపరచమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి మా దగ్గర కూడా తండ్రి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో కూడా తండ్రి RSS లాంటి తండ్రి మతోన్మాదులు తండ్రి రెచ్చిపోతా ఉన్నారు తండ్రి. ఈ ప్రాంతంలో కూడా తండ్రి వాళ్ళు మత ఘర్షణలు స్టార్ట్ చేశారు. అదేవిధంగా తండ్రి ఎంతో మంది నీ బిడ్డలకి ఇప్పటికే తండ్రి శ్రమల్లో పాలు పొందుతా ఉన్నారు తండ్రి. వారందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలను తండ్రి ధైర్యపరచిన తండ్రి. అంత్య దినాల్లో తండ్రి నీ సిలువ శ్రమలో తండ్రి మేము ఓర్పుని సహించేలాగా తండ్రి ధైర్యపరచమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. నీ బిడ్డలుగా తండ్రి ఎంతటి దేనికైనా సిద్ధపడి తండ్రి అవసరమైతే నీ కోసం హతసాక్షులుగా మారటానికి తండ్రి మమ్మల్ని ధైర్యపరచమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. అనేక మంది, ఎంతో మంది నీ బిడ్డలు తండ్రి శ్రమలు కోర్చి నీ కోసం నీ బిడ్డల కోసం తండ్రి అనేక మంది నీ సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. వారందరినీ కూడా ధైర్యపరచండి, శక్తిని, బలాన్ని దయచేయమని ప్రాధాయపడుతున్న తండ్రి. మమ్మల్ని కూడా ధైర్యపరచండి. మేము కూడా తండ్రి మీ సిలువ శ్రమలో తండ్రి అత సాక్షులుగా మారటానికి కృప చూపించమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. ధైర్యపరచండి, శక్తిని, బలాన్ని దయచేయమని ప్రాధాయపడుతున్నాం. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో కూడా తండ్రి నీ బిడ్డల తండ్రి శ్రమను ఓర్చుకొని నీ సెలవు కోసం తండ్రి అనేక మంది నీ బిడ్డల తండ్రి నీ వైపు తిప్పి నీ బిడ్డలకి సువార్తను ప్రకటించడానికి నీ బిడ్డలకి కృప చూపించమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. మమ్మల్ని ధైర్యపరచండి తండ్రి. విశ్వాసంలో ఇంకా బలపరచండి తండ్రి. శక్తిని, బలాన్ని దయచేయమని చిన్ని ప్రార్థనని సన్నిధానానికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అతి వినయంతో వేడుకుంటాను పరమ తండ్రి. ప్రార్థించిన తమ్ముడికి ప్రత్యేక ధన్యవాదాలు. మరొక అంశము, ఎగ్జామ్ రాస్తున్నటువంటి పిల్లలను గురించి. ఎగ్జామ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఎండింగ్ వస్తుంది. త్వరలో 10th ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మరలా బీటెక్ స్టార్ట్ అవుతాయి, డిగ్రీ ఎగ్జామ్, ఇలాగ వరుసగా అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్ రాసేది ఎవరైనా మన భారతీయులే. మనం దేశాన్ని ప్రేమిస్తున్నాం, దేశం కొరకు ప్రార్థించే మనకు ఒక చక్కటి సదవకాశం. ఏ ప్రార్థన కూడా వ్యర్థంగా పోదు, ముద్రించబడుతుంది. మనము మహిమలో ప్రవేశించినప్పుడు మనం నిజంగా ప్రభు కొరకు పడిన ఆ ప్రయాసకు ఫలం ప్రభు ఇస్తాడు. మన పిల్లల జీవితాలు బాగుండాలి. ఆనాడు బైబిల్ చదివినటువంటి వ్యక్తులే సైంటిస్టులుగా మారి ఈ భూమికి ఇంతటి చక్కటి వన్నీ అద్భుతమైనటువంటి పరికరాలను తీసుకురాగలిగారు. మన బిడ్డలు కూడా కడవరి దినాల్లో ఉంటున్నాం. వారు అనేక రకాలైనటువంటి శోధనతో కొట్టబడి చదువులు అబ్బక, చదివింది జ్ఞానం లేక, జ్ఞాపకం ఉండక, బట్టి చదువులైపోయి మట్టి బుర్రగా మారిపోయి జీవితం అంటే కేవలం లవ్ అఫైర్సే, మరి బాయ్ ఫ్రెండ్స్ను కలిగి ఉండుటాయే, గర్ల్ ఫ్రెండ్ను కలిగి ఉండుటాయే. ఆ ఎగ్జామ్ టైంలో ఏదో గట్టిగా కళ్ళు మూసుకుని 4 రోజులు చదువుతారు, కానీ చదువు మీద అవగాహన లేదు.
అలాగ తయారవుతూ యాంత్రికంగా మారిపోయారు పిల్లలు. పాపం లేకపోతే, తాగుడు లేకపోతే అసలు జీవితమే లేదు. లవ్ లేకపోతే అసలు జీవితమే లేదు. ఆ లవ్ ఒకళ్ళిద్దరిని కాదు, 10 మందిని, అవసరం 15 మందిని ప్రేమించాలి. అబ్బాయిలంతే, అమ్మాయిలంతే. విపరీతమైన ధోరణి కలిగి ఉండి, చదువులు కొందరికి మార్కులు వస్తాయి కానీ గుండెల్లో ప్రేమలు లేక, పాపములు కూరుకుపోయి, వారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో వాళ్ళకి చివరికి తెలియక తలకాయ బాధేసుకొని, కొంతమందికి ఈ విచ్చలవిడితనం ఇష్టం ఉండదు. అయినప్పటికీ వారి మనసులో కూడా ఒకలాంటి వారి శూన్యత ఆవరించి బిడ్డలు దుఃఖపడుతున్నారు. వారిని కన్న తల్లిదండ్రులు వారు ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు ప్రభు పిల్లల జీవితాలు ఎలాగ తయారైన చెప్పి ప్రార్థించే బిడ్డలు కూడా కన్నీరు కార్చే స్థాయికి వచ్చేసింది ఇప్పుడు ఆ వారం. వాళ్ళ ఫెయిల్యూర్ పాస్ నిజంగా ప్రభావితం చూపిస్తా ఉన్న ఆ దినాల్లో మనం ఉంటున్నాం. కనుక క్రైస్తవులు కానీ, క్రైస్తవేతరులు కానీ దేవుని మహిమలో చదువు అబ్బి వారు ప్రయోజకులు అవ్వటానికి, దేవుడు ఉద్దేశించిన పాత్రలు, సాధనాలుగా వారు కొనసాగడానికి మన మధ్యలో ఉన్నటువంటి చీకటి కరుణ చెల్లి ప్రార్థన మనం ఏకీభవించుదాము. మా కరుణ తల్లి నమ్మదగిన వాడ దేవా, నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, నీ యొక్క సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. అయ్యా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవా, నీకు వందనములు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే బాగుండు అని ప్రభువా నా మనసులో నేను అనుకుంటున్న క్రమంలోనే అయ్యా దేవా, నా ఆత్మీయ తండ్రి నా పేరు పెట్టి పిలిచిన విధానాన్ని బట్టి నీ పాదాలకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఈ యొక్క దినము ఎంతో విశిష్టకరమైనటువంటి దినము ప్రభువా. అయ్యా దేవా, మరి యొక్క మారు ఈ యొక్క గూగుల్ మీట్ లో అయ్యా నన్ను మీరు ఆహ్వానించినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. సమయం ఎంత విలువైనది ప్రభువా, హాస్పిటల్లో ఉన్న వారికి అర్థమవుతుంది. సమయం ఎంత విలువైనదో జైళ్లలో ఉన్నటువంటి వారికి అర్థమవుతుంది. సమయం ఎంత విలువైనదో ప్రభా, పాపము నుండి విడుదల పొందిన వారికి అర్థమవుతుంది. ఈ సమయం ఎంత విలువైనదో మరణానికి దగ్గరగా ఉన్నటువంటి వారికి అర్థమవుతుంది. అయ్యే తండ్రి, సమయం విలువ తెలియక అయ్యే మా జీవితాన్ని గతించిపోయేలాగా చేసుకుంటున్నామే తప్ప క్షణ విలువ తండ్రి మాకు తెలియని జీవిత కాలంలో మేము ఉంటున్నాము. రాజా, నమ్మదగినటువంటి వాడా, నీకు వందనములు చెల్లిస్తున్నాను. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి నీ పాదాలకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యే దేవా, తల్లిదండ్రుల ద్వారాగా అనేక మంది పిల్లలు దేవా నీ సన్నిధానం ఉన్నారు. అయ్యా, తల్లిదండ్రుల ప్రార్థన లేక తండ్రి అనేక పిల్లలు ప్రభువా నీ సన్నిధానం నాకు దూరం వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. అయ్యా, మేము ఏ స్థితిలో ఉన్నారు ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క నిమిషంలో తండ్రి మీరు బహు సూటిగా స్పష్టంగా చూస్తున్నటువంటి నా దేవా, నీకు వందనములు చెల్లిస్తున్నాను. అయ్యా, యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా ఇంటర్ చదువుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మనం వేడుకుంటున్నాను. అయ్యా, జ్ఞానము కొదువుగా ఉన్నేడలా నీ పాదాలు పట్టుకొని మన అడిగే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాను. అయ్యా తండ్రి, లెస్ అయిన జ్ఞానము దేవా కేవలం నీ పాదాల యొద్ద మాత్రమే దొరుకుతుంది. అది ఎక్కడ కూడా దొరికే ఒక వస్తువు కాదు ప్రభువా. అయ్యా, నీ కృప చూపించి మనం వేడుకుంటున్నాను. అయ్యా దేవా, ఇప్పుడు అనేకులు దేవా అయ్యా తండ్రి, ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషునికి ఒక స్త్రీ ఉంటే చాలనుకున్నటువంటి రోజులు ప్రభువా. అయ్యా, కామకత్వంలో ఉండిపోతున్నటువంటి బిడ్డలు దేవా దయగలవాడ జ్ఞాపకం చేసుకుని మనం వేడుకుంటున్నాను. ఒకవేళ అలాంటి పరిస్థితులలో ప్రభువా ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో ప్రభు మేము ప్రతిరోజు చూస్తున్నాము దేవా. అయ్యా, నీ విలువ ఏమిటో, నీ ప్రత్యక్షత ఏమిటో, నీ మహిమ ఏమిటో, అయ్యా నీ గొప్పతనం ఏమిటో, అయ్యా భూమి మీద ఉన్నటువంటి ప్రేమలు ప్రభు అవి శాశ్వతమైనవి కావు అని, నిత్యమైనవి కావు అని, అవి పరలోక రాజ్యము చేర్చవు అని దేవా. అయ్యా తండ్రి, ఆ ప్రేమలు వ్యర్థము అని, గడ్డి పువ్వులాగా వాడిపోవునని ప్రభువా. అయ్యా, తగిన కాలమందు వారికి బుద్ధి వచ్చినట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా దేవా, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లల్ని మరి ఒక్కసారి మీ స్వహస్తాలకు అప్పజెప్పుకుంటున్నాను. అయ్యా, పరిపరి ఆలోచనలు పెట్టుకోక, పరిపరి బుద్ధులుగా వారు వెళ్ళిపోక నీ సహాయమును కలుగ చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. అయ్యా, ఎగ్జామ్ పేపర్ ముందు వేయగానే ప్రభువా వారికి వచ్చినటువంటి ఆలోచనలు వ్యర్థములుగా ఉండక అయ్యా దానికి తగిన రీతిలో జ్ఞానము కలిగి, ఆలోచన కలిగి, వివేకము కలిగి అయ్యా పరీక్ష పత్రాలు రాసే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాను. అయ్యా, ఎగ్జామ్స్ అయిన
తర్వాత ప్రభా అయ్యో దేవ నేను పాస్ అవుతాను అవ్వను అని ప్రభా ఆలోచన త్వరలో అనేకులకు ఉంటుంది ప్రభా. అపవాది గాని వాని యొక్క పని బహు వేగరంగా జరిగించుకొనుచున్నాడు. అయ్యా పాతాళము ఇమ్ము ఇమ్ము జలగ నాకు ఇమ్ము ఇమ్ము అంటది ప్రభా. అయ్యా నోరు తెరుచుకొని ఉంది దేవా. దేవా సహాయం కలుగచేయము. మా ప్రార్థనలన్నిటి విషయంలో దేవ మీరు జ్ఞాపకం చేసుకునము. వారి యొక్క ఆత్మ మేము తండ్రి అయ్యా మేము దిక్కుదెరుగు కాకున్నప్పటికీ దేవ మా యొక్క ప్రార్థన దేవ నీ యొక్క దిక్కుదెరుగు ఉన్నట్టు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. ఎవరు కూడా వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేయక వ్యర్థమైన తలంపులలోకి వారు వెళ్ళక అయ్యా అపవాదిగానికి అవకాశం ఇవ్వకుండా నీ సహాయం కలుగచేయమని వేడుకుంటున్నాను దేవా. మా ప్రార్థన కన్నీరు ద్వారా తండ్రి వారిని యొక్క పరిశుద్ధ ఆలయంలోకి కొట్టుకొని వచ్చే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీ కృప చూపించమని వేడుకుంటున్నాను. అయ్యా దేవా తల్లిదండ్రులకు దుఃఖము కమిలించకుండా వారి యొక్క ఆత్మ అంధకారంలో పడిపోకుండా నీ సహాయం కలుగ చేయమని వేడుకుంటున్నాను. అయ్యా అలాగనే ప్రభా 10th క్లాస్ చదువుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాను. అయ్యా ఒక మారు ఫెయిల్ అయిన రెండో మారు అవకాశం ఉంటుంది ప్రభా. కానీ మా యొక్క జీవితం ఫెయిల్ అయ్యి ఆత్మ అంధకారంలో పడిపోతే మరి యొక్క అవకాశము ఉండదన్న జ్ఞానమును గ్రహింపును వారికి కలుగ చేయమని వేడుకుంటున్నాను. అయ్యా వారు చదువుచుండగా రాస్తుండగా వారి యొక్క ప్రయాణంలో తండ్రి అయ్యా నీ సహాయమును కలుగ చేయమని వేడుకుంటున్నాను. పడిపోకుండా తప్పిపోకుండా అయ్యా నీ కలసైన జ్ఞానము దయచేయమని వేడుకుంటూ ప్రభా. అయ్యా ఉదయకాల సమయంలో ప్రభా ఇంకా ఎవరు ఎందరి నిమిత్తమే ప్రార్థించాలి దేవ అలాంటి వారి నిమిత్తం ప్రార్థించటకు నీ కృపను సహాయమును ఆలోచన జ్ఞానమును నాకును మాకును కలుగ చేయమని మరి ఒకసారి ప్రభా ఇంటర్ 10th ప్రభా బీటెక్ అయ్యా స్టూడెంట్స్ అందరూ మీ స్వహస్తాలకు అప్పచెప్పుకుంటూ నన్ను నేలమట్టు తగ్గించుకుంటూ కేవలం నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మీకు ప్రత్యేకమైన ఈ సమయమున మరొక అంశంతో మనము ప్రార్థన చేద్దాము. మన యొక్క క్రైస్తవ్యంలోనే దైవ సేవకులు కొరకు మనం ప్రార్థించుదాం. దైవ సేవకులను విమర్శించటం చాలా సింపుల్, కానీ వారి కోసం ప్రార్థించటమే కష్టం. కనుక క్రైస్తవ్యం విపరీతమైన ధోరణికి వెళ్ళటానికి మెయిన్ కారణం, క్రైస్తవ్యంలో భక్తిహీనత రావటానికి మెయిన్ కారణం దైవ సేవకులే. ఎందుకంటే మన ప్రకటన గ్రంథంలో వెళ్ళబోతున్నాం. అక్కడ 7 దూతలకు దేవుడు రాశాడు, సంఘ నాయకులకు లెటర్ రాశాడు. సంఘ నాయకులు ఎలా ఉన్నారో సంఘం కూడా అలాగే ఉంది. కనుక ఈ కడవరి దినాల్లో సేవకులు ఎలా ఉన్నారో సంఘాలు అలాగే ఉన్నాయి. సేవకులకి ధనం మీద విజయం, అలాగే దురాశల మీద విజయం, లోకాశల మీద విజయం వచ్చే సంఘాలలో కూడా దాదాపుగా అలాగే ఉంటారు ప్రజలు కూడా. సంఘ సేవకుడు ఎక్కడైతే దిగజారుతాడు డబ్బుల కోసం, దశమ భాగాల కోసం, వాటిని గురించి పదే 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 సంఘాలలో చెప్పి 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 వాళ్ళకి ఇసుకు పుట్టించి బోరు కొట్టించి ఎప్పుడు డబ్బులేనా బైబిల్ నిండా ఆ మాటలేనా ఉన్నాయని చెప్పి చదువురాని బిడ్డలు కూడా అలసిపోయేంతగా సేవకులు ప్రయత్నిస్తున్నారు. ఒకళ్ళ దశమ భాగాలు ఎవరైనా ఇవ్వకపోతే ఇంటి ముందెళ్ళి మరి నెల ఏంటి మా గతి ఏంటిది, మేమేం కావాలి, మేమేం తినాలి అంటూ గొడవకు దిగుతున్నారు. నిజంగా అది చూసినప్పుడు ఇబ్బందిగా, అది తట్టుకోలేక కొంతమంది ఎక్కడైనా ఆత్మీయ సాహసం అంటే అక్కడికి వెళ్దామని పక్కకు తప్పుకున్నారు. ఇక వాళ్ళని శాపంతో, తిట్లతో, బూతులతో సేవకురాలు మాట్లాడేస్తున్నారు. ఒక దైవజనుడిగా నేను ఈ విషయాలు మాట్లాడుతున్నాను. కనుక దైవ సేవకులు సోమరులుగా మారిపోయారు. దైవ సేవకులు సుఖం అందరిని కాదండి, కొందరు మారారు. కనుక వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మనది. మనం దూషించకూడదు దైవ సేవకుల్ని, కాకపోతే వారి కోసం మనం ప్రార్థించబద్ధులమై ఉన్నాం. వారి కోసం మనం ఎత్తిపడదాం. మనం ప్రార్థన చేయటం ద్వారాగా మనం తప్పించుకుంటాం. మనం ప్రార్థన చేసి మనకు అవకాశం దేవుడు ఇచ్చాడు గూగుల్ మీట్లో. కనుక దైవజనులు పరిశుద్ధులుగా ఉండాలి, దైవజనులే నిర్దోషులుగా ఉండాలి. దైవజనుడితో పాటు దైవజనుని యొక్క భార్య కూడా దైవజనుని భారమే కలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో దైవజనుడికి, దైవ సేవకుడికి, దైవజనురాలికి పూర్తిగా కుదరదు. ఆవిడ ఒకలాగా ఆలోచిస్తారు, ఈయన గారు ఒకలాగా ఆలోచిస్తారు. అందుకనే మన మధ్యలో ఎందుకనే గొడవలు వస్తాయి, మన మధ్యలో ఎందుకే గొడవ వస్తాయి, అందుకే నువ్వు నాకు నచ్చవని అట్లా గొడవలు వేసుకొని దెబ్బలు ఆడుకుంటున్నారు. నిజంగా అది బాధాకరమైన విషయం. కొన్నిసార్లు అమ్మగారు నోరు కుదరదు, శాపనార్థాలు మాట్లాడుద్ది. ఇది చాలా చాలా మా చుట్టూ జరుగుతున్న విషయాలు నేను చెప్తున్నాను. ఇది చాడ చెప్పటమో లేకపోతే వారిని కించపరచటమో కాదు. అందులో నేను కూడా ఉన్నాను దైవ సేవకుని. కాబట్టి ఆత్మీయ పిల్లలైన మనం
ప్రార్థించబద్దులమై ఉన్నాం. సేవకులు పరిశుద్ధులుగా ఉండాలి, సేవకులు నిర్దోషులుగా ఉండాలి. సేమ్ పరిశ్రమ కూడా అలాగే ఉండాలి, వారి పిల్లలు కూడా అలాగే ఉండాలి. దైవ సేవకుడు ఏ భారము బాధతో దర్శనంతో పనిచేస్తే సేవకురాలు దాన్ని ఏకీభవించాలి. ఏకీభవించని సేవకురాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇక ఈ విషయం అయితే ఇంకా చాలా దారుణం. పాస్టర్కుండే భారం బాధ వేరు, పాస్టర్మ్మకుండే భారం బాధలు వేరు. ఒక పెళ్ళిలో కొబ్బరి చిప్ప తక్కువైనా పాస్టర్మ్మ అడిగేస్తుంది. మేము మీకు ఇలాంటి టైంలో గుర్తున్నామా, ఇంటికి రావాల్సిన కొబ్బరి చిప్పలు ఏమైనా, రైక పిట్లు ఏమైనా, జాకెట్ పీసులు ఏమైనా గొడవలు లేపుతున్నారు. ఇవన్నీ చూశాక అనిపించింది, దైవ సేవకుల కొరకు మేము ప్రార్థించాలి, దైవజనుల కొరకు మా పిల్లలతో ప్రార్థన చేయించాలి, వారిని గురించి ఖచ్చితంగా భారంతో ప్రార్థించాలన్నట్టు మనసు కలిగింది. కాబట్టి దయచేసి మనం దైవజనుల యొక్క వారి పిలుపును వారు చక్కగా కొనసాగించేలాగా, వారి ముందు ఇచ్చిన దేవుడి దర్శనాన్ని వాళ్ళు కొనసాగించేలాగా. అపోస్తలులు తిని తినక పరిచర్య చేశారు, శ్రమ పొందుతూ పరిచర్య చేస్తారు. కాబట్టి మన దాకా వచ్చింది పరిచర్య. కానీ మన దాకా వచ్చాక మనం సుఖానికి ఎక్కువ అలవాటు అయిపోయి, సోమరితనానికి ఎక్కువ అలవాటు అయిపోయి, మరి లగ్జరీకి ఎక్కువ అలవాటు అయిపోయి, హైపైకి ఎక్కువ అలవాటు అయిపోయి, మరి అందులో తగ్గాలంటే చేత కాక బలహీనమైపోయి, ఆ డబ్బులు సాలక దశం భాగం కోసం ఊదేస్తూ ఉంటారు సంఘములో. నిజంగా దశం భాగం కొరకు ఒక్కసారి చెప్తే ఎప్పటికైనా నాటుద్ది. ఇవ్వాలి అని ప్రభు వారికి ప్రేరేపిస్తే ఇస్తారు, లేకపోతే ఎగ్గొడతారు. ఎవరి లెక్కన వాళ్ళు చెప్పుకుంటారు. దానికోసం పొద్దాక మనకేదో తక్కువైందని పద్దాకలు దశం భాగులు చెప్పే వాళ్ళని తీసుకొచ్చి వాడితో ప్రసంగాలు చేపించి, ఇది నిజంగా ఎలా ఉంటుందంటే చాలా జుగుప్పగా ఉంటుందండి. నిజంగా క్రైస్తవ్యానికి డబ్బుకి ఎప్పుడు ముడిపెట్టకూడదు. అది ధనం అనేది ఆత్మలో దేవుడు ఇచ్చే ప్రేరేపణను బట్టి ఉంటుంది. వాడు చేసే దాన్ని బట్టి దేవుడు ఫలం ఇస్తాడు. ఇది ఇలాగెళ్ళిపోవాలి తప్ప దాన్ని ఒక ఆజ్ఞగా పెట్టేసేసి మరి నిజంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక దయచేసి సేవకులు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, సేవకురాళ్ళు సేవకుని దర్శనాన్ని మౌనంగా ఏకీభవించేలాగా, గొడవలకు దిగక. అందుకే నాకు నీకు ఇక్కడ గొడవలు వస్తున్నాయి పొద్దాక, ఈ విషయంలో నేను గొడవలు అవుతున్నా మన ఇద్దరికి, అక్కడే నాకు నచ్చట్లేదు, అక్కడ అని పాస్టర్ అమ్మ గారు గొడవ చూస్తే పాస్టర్ గారికి ఎక్కడ పోయి దూకాలో అర్థం కాదు. తలకాయ బాధేసుకునే సేవకులు ఉన్నారు, పైకి ప్రదర్శించలేక లోపల కుమిలి ఏడ్చే సేవకులు ఉన్నారు. కనుక దరిద్రగొట్టు పాస్టర్ అమ్మలో మార్పు రావాలని, అలాగే పాస్టర్ గారి పిల్లలు కూడా వారి తల్లిదండ్రుల దర్శనాన్ని వెంబడించాలని, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలని, వారి సాక్ష్యాన్ని కాపాడుకొని వారు కూడా దేవుని చిత్తమైతే వారసత్వంగా సేవ చేయటం కాదు, దేవుని చిత్తమైతే సేవకుల పిల్లలే వారు సేవా దర్శనం పొంది దర్శనంతో పని చేయాలి, ఆ భారం కలిగి ఉండాలని దయచేసి మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు ఇమ్మానుయేల్ ఉన్నారు, వారు ఈ విషయమై దైవ సేవకుల విషయమై తమ్ముడు ప్రార్థన చేస్తాడు. దయచేసి మనం ఏకీభవించుదాం. ఇది చివరి అంశము. మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామానికి కృతజ్ఞతా స్తోత్రాలు. ఒక వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న దినములు సమయంలో సమస్తముని కృపలో భద్రపరుచుకొని శ్రేష్టమైన ఉదయకాల సమయమందు ఈ రీతిగా నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి నీ ఉచితమైన ఉన్నతమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు వందనాలు. ఇంతసేపు అనేక అంశాలు ఎత్తుపట్టి ప్రార్థన చేశాము, అందును బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రాలు. మా ప్రార్థనలు మీరు ఆలకించు దేవుడు అయినందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీ కృప మా ఎడల కలుగునుగాక. ప్రత్యేకంగా ఉదయ కాలస్యం తండ్రి మా ఆత్మీయ నాయకులు అయ్యా తండ్రి గారిని బట్టి, వాళ్ళ డాడీని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, నీ దాసుడికి ఇచ్చినటువంటి ఇటు గొప్ప మనసు భారమును బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రాలు. అవును ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ జీవ వాక్యమును లోకమునకు ప్రచురము చేయవలసిన వారు, నీ ప్రేమను లోకమునకు వెల్లడిపరచవలసిన వారు, అందు నిమిత్తమే కదా వారిని నువ్వు ఎన్నుకున్నది. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు కనికరపడమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయ కాలస్యమందు బాపు నీ పాదాలు పట్టుకుని బ్రతిమను నడుచున్నాము, నీ పాదాలు పట్టుకుని బ్రతిమను నడుచుకునిచున్నాము. నీవేర్పాటు చేసుకున్న, నీవెన్నిక చేసుకున్న నీ సేవకుల కొరకు, నీ యాజకుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. చేతులు అయ్యా కనికరపడండి, అయ్యా కనికరపడండి. క్రైస్తవేమో తండ్రి విపరీత ద్వారంలోనికి పోవడానికి కారణము ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. నీ పేరు పెట్టబడిన జనమే, నీ ఎన్నికలోని ఏర్పాట్లో ఉన్నటువంటి నీ సేవకులు అయి ఉన్నారని తండ్రి. అయ్యా ఒక కారణము మీ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి.
కనుపడుచుండగా మీరు కనికరపడండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రతి సేవకుడికి నశించిన ఆత్మల భారము దయచేయండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి నీకు వందనాలు ప్రభువా. మీరు కనికరపడండి నాయన. అయ్యా ప్రతి సేవకుడికి భారము దయచేయండి ప్రభువా. బాధ్యత దయచేయండి ప్రభువా. నీ సేవను గుర్చినటువంటి భారము బాధ్యత దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారు నిలిచిన్నటువంటి దుర్బాధలో నుండి, వారు నిలిచిన్నటువంటి నాయన వ్యర్థమైన మార్గంలో నుండి అయ్యా వారిని దర్శించి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా సమయము చాలా కొంచెముగా ఉండి ఉండగా నిరాకడ రాని ఉన్న నీవు ఆలస్యము చేయక వచ్చుచూ ఉండగా దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పటికే నాయనా నీకు స్తోత్రము తండ్రి. అన్యజనులోని నామము అల్లరి పాలు దూషణ పలుగుచు ఉండగా అయ్యా నీ పాదములు పట్టుకొని కనికరపడమని వేడుకుంటున్నామయ్యా. నీ సేవకుల ఎడలని పాదములు పట్టుకొని కనికరపడమని వేడుకుంటున్నాము. నీ సేవకుల ఎడల కృప చూపండి ప్రభువా. నీ సేవకుల ఎడల కనికరపడండి నాయన. నీ సేవకుల్ని సరి చేయండి ప్రభువా. విపరీత ధోరణిలో ఉన్నటువంటి నీ సేవకులందరినీ సరి చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా సేవకులకు భారము దయచేయండి ప్రభువా. అదే భారత్ను నాయన సేవకురాళ్లకు దయచేయండి ప్రభువా. అదే భారము ప్రభువా వారి పిల్లలకు నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా కనికరపడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరి వ్యక్తిగత పరిచర్యగా మార్చుకుంటున్న నీ సిలువ సువార్తను ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆ పరిస్థితుల్లో ఉన్న సేవకులందరినీ విడిపించండి నాయన. అట్టి బంధకాల్లో ఉన్న సేవకులందరినీ విడిపించండి ప్రభువా. ఎవరి మినిస్ట్రీ కొరకు వాళ్ళు ప్రభువా, ఎవరి వ్యక్తిగత తండ్రి అయ్యా సిద్ధాంతాల కొరకు వారు పని చేయుచుండగా ఎంత దినాలు ఎందు ప్రభువా ఎంతో మంది ప్రజలు మోసగింపబడుతూ ఉండగా, ఎంతో మంది ప్రజలు తిరిగి ప్రభువా అయ్యా తమ పూర్వపు స్థితికి వెలుచు ఉండగా నాయనా మీరు కనికరపడమని ప్రార్థిస్తున్నామయ్యా. సేవకులను దర్శించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవాని కృప మా ఎడల కలుగునుగాక. అయ్యా ప్రత్యేకంగా ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. మా ఎస్ఎం మినిస్టర్లో ఉన్నటువంటి సేవకుల కొరికి ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా సేవకుడి భారమే సేవకురాలిద ఉన్నట్లుగా కృపనివ్వండి తండ్రి. మినిస్టర్ నాయన ఇలాంటి విపరీత ధోరణి కలిగిన సేవకులు ఎవరినుంటే అయ్యా ఈ దినమే మీరు దర్శించమని పాదములు పట్టుకుని బ్రతిమలాడుతున్నాం ప్రభువా. ఆత్మీయ నాయకులకి ఇలాంటి భారం ఉండి ఉన్నదో ప్రభువా. అయ్యా మినిస్టర్ ఉన్న సేవకులందరికీ కూడా అట్టి భారము దయచేయండి ప్రభువా. సేవకురాలందరికీ కూడా అట్టి భారము దయచేయండి ప్రభువా. దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాము నా తండ్రి. నీ కృప కలుగును గాక. పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దుర్బోధల నుంచి విడిపించండి నాయన. అయ్యా వ్యర్థమైన బోధలు చేయకుండానట్లు తండ్రి ఆది అపోస్తల ఉపదేశముని రాజ్య సువార్త ప్రకటించగలిగిన కృపనివ్వండి. నీ ప్రేమను ప్రచురము చేయగలిగిన కృపనివ్వండి తండ్రి. అన్ని వేళల నీకు చేతులు ఎత్తగలిగిన కృపనివ్వండి నాయన. అన్ని విషయాల కొరకు నీకు చేతులు ఎత్తగలిగిన కృపనివ్వండి ప్రభువా. మనుషుల చేతుల వైపు చూడక, కనుకల వైపు చూడక నాయన, ఘనతల వైపు చూడక ప్రభువా నీ వైపు చూసి ప్రభువా నీ జీవ వాక్యమును లోకమునకు ప్రకటించగలిగిన కృపనివ్వండి నాయన. నీకు స్తోత్రాలు. ఆ రీతిగానే ప్రభువా మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, ఎస్ఎం మినిస్టర్లో ఉన్నటువంటి కుటుంబాల్లో, సంఘాల్లో తండ్రి అయ్యా యవ్వన బిడ్డలను ప్రభువా ఇటు భారము కలిగిన సేవకులు లేవనెత్తండి ప్రభువా. ఇటు సమర్పణ కలిగిన యవ్వన బిడ్డలు మీరు లేవనెత్తండి ప్రభువా. ఒక నూతన తరమును మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఎంత దినములో ప్రభువా మేమందరము భారము కలిగి ప్రార్థిస్తున్నాము. ఎస్డిఎం మినిస్ట్రీలో ఉన్నటువంటి కుటుంబాలు, ఎస్డిఎం మినిస్ట్రీలో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి సేవకుల యొక్క కుటుంబాల నుండి యవ్వన బిడ్డలు, చంటి బిడ్డలు ప్రభువా ఒక నూతన భారము కలిగిన వారే నీ రాజ్య వ్యాప్తి నిమిత్తము మాత్రమే పని చేయగలిగినటువంటి ఒక నూతన తరాల్లో నుండి ప్రభువా నూతన తరాన్ని మాలో నుండి తండ్రి మా కుటుంబాల నుండి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా నీ కృప మా ఎడల కలుగును గాక. పరిశుద్ధాత్ముడ ఈ ఉదయ కాలపు దీవెనల చేత నింపండి. ప్రత్యేకముగా ఆయన ఉదయ కాల సంబంధ ప్రభువా అయ్యా గూగుల్ మీట్ లో ఎంత మంది పాల్గొని ఉన్నాం ప్రభువా. అయ్యా నీకు స్తోత్రమైన ఎడల మీరు కనికరపడండి. ప్రత్యేకంగా మినిస్ట్రీ ఎడల కనికరపడండి. ఈ దినములు సరిపడ కృపనివ్వండి. సేవకుల ఎడల కనికరపడండి. ఈ దినం దాసులు పరిచర్యలో సేవలు ఉండుచుండగా నిలవబడిన ప్రతి చోట నూతన కార్యాలు జరిగించండి. నీ వైపు ఆకర్షించగలిగిన శక్తిని దయచేయండి తండ్రి. కృపనిమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు. ఇప్పటి వరకు చేయబడిన విజ్ఞాపనలన్నీ మీరు ఆలకించారు. అయ్యా దీనుడు అల్పుడని ఏ మంచి లేని వాడును నన్ను నేను నేల మట్టుకు తగ్గించుకుంటూ అయ్యా ఇవ్వబడిన అంశాన్ని బట్టి
మరొకసారి చేతులెత్తి నీ పాదముల చెంత బ్రతిమలాడుకుంటూ అయ్యా నీ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి విపరీత ధోరణిలోని విడిపించి తండ్రి ప్రభువా నీ రాజ్య వ్యాప్తి నిమిత్తము చేయగలిగిన సమర్పణ అయ్యా ఉడంబడిక దయచేయమని అయ్యా ఉదయ కాలపు కృప చేత నింపమని మమ్మల్ని మేము నేల మట్టుకు తగ్గించుకుంటూ సమస్త విధమైన ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రియుడు రక్షకుడని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అతి వినయముతో అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ధన్యవాదాలు. లాజరస్ గారు చివరి దేవుని ప్రార్థన చేసి ముగిస్తారు. లాజరస్ గారు ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్యాదరణ, సన్నిధి, సమాధానం కూడిన మనకును సకల పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా సిరియాలో జరుగుతున్నట్టు మారణకాండ భయంకరమైనటువంటి యొక్క వ్యతిరేకతలు శోధనలు కూడా తొలగిపోటకు ప్రభు సహాయం చేసి నామం పేరిట హింసించబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు తన యొక్క ఉన్నతమైనటువంటి కిరీటముల చేత వారిని ఆదరించు, ఇంకా మిగిలినటువంటి శోధనతో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభు ధైర్యమును కృపను అనుగ్రహింపచేసి ఇప్పుడు వరకు చేయబడిన ప్రతి ప్రార్థనలకు ప్రభు జవాబిచ్చి ఉన్నతమైనటువంటి అభిషేకంతో మనందరూ కూడా నింపి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.